ఇవాళ మనం సినిమా రివ్యూస్ వల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సినిమా రివ్యూస్ వల్ల ఇంపాక్ట్ వచ్చి సినిమా వాళ్ళకే అవుతుంది అని అనుకుంటాం. దట్స్ ఎ జనరల్ నోషన్. ఎందుకంటే సినిమా బాగుంటే వెళ్ళి చూస్తాము, సినిమా రివ్యూస్లో బాగాలేదు అని చెప్తే మనం వెళ్ళి చూడము. సో మనకు డబ్బులు అండ్ టైం రెండు సేవ్ అవుతుంది అని జనరల్ నోషన్స్లో ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది అంటే వెళ్ళి ఫస్ట్ మనం రివ్యూస్ చూస్తాము, తర్వాత డిసైడ్ చేస్తాం సినిమా చూడాలా వద్దా. సో వాట్ వీఆర్ థింకింగ్ ఇస్, ఇలాంటి రివ్యూస్ వల్ల ఇఫ్ ద సినిమా ఇస్ నాట్ గుడ్ ద ఇంపాక్ట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సినిమా ఇండస్ట్రీ అనుకుంటాం. బట్ దట్ ఈస్ అ రాంగ్ నోషన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ. ఇప్పుడు సినిమా ఎలా రివ్యూ చేస్తాము? సినిమాని రివ్యూ చేసినప్పుడు ఒక సినిమా చూసి దాంట్లో పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి. పాజిటివ్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు సే. ఆ హీరో ఎంట్రీ బాగుంది, ఇక్కడిక్కడ గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి, ప్రీ క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంది, అలా పాజిటివ్ రివ్యూస్ చెప్తాము. వీఆర్ గివింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. సెకండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద నెగటివ్. ఆ సినిమాలో ఈ పాట పొజిషనింగ్ బాగాలేదు, అక్కడ సెకండ్ హాఫ్ చాలా ప్రిడిక్టబుల్ అయిపోయింది, ల్యాగ్ ఉంది, అండ్ వీఆర్ గివింగ్ అవర్ ఒపీనియన్. సో దీనివల్ల మనకు జరిగే నష్టం ఏంట్రా అని అనుకోవచ్చు. కానీ టెల్ మీ సంథింగ్, సినిమా ఫర్ మీ అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ టు అ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈజ్ అన్ ఇమోషన్, నాట్ అ క్యాల్కులేషన్. ఇప్పుడు మీరు సినిమాని సినిమాలా చూడాలి, కానీ అదేదో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు ఈ స్టాక్ కొనాలా వద్దా, ఈ స్టాక్ కొంటే గ్రో అవుతుందా, డీ గ్రో అవుతుందా, నేను రోడ్డుకి పడిపోతున్నా, అంత లాజిక్ లేదు ఇక్కడ. సినిమాకి వెళ్తాం, చూస్తాం, నచ్చినా నచ్చకపోయినా దాని గురించి మన ఫ్యామిలీతో మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాము, వదిలేస్తాం. బాగా నచ్చితే నలుగురు చూడమంటాము, బాగా నచ్చకపోతే లైట్ అని వదిలేస్తాం. దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా. దిస్ ఇస్ హౌ ఐ వాచ్డ్ మూవీ అండ్ ఐ ఆల్సో బిలీవ్ దిస్ ఇస్ హౌ ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్ అ మూవీ. ఎందుకంటారా, ఐఎమ్ నాట్ పుట్టింగ్ మై థాట్స్ ఆన్ యూ అన్లైక్ ఆల్ ద రివ్యూవర్స్. నేనేమంటానంటే, ఇప్పుడు మీరు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఇమ్మెటీరియల్ ఆఫ్ ద మూవీ బీయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు దేర్ హ్యాస్ టు బి అ సర్ప్రైజ్ ఎలిమెంట్. అంతేగాని బికాజ్ యూ హ్యావ్ రెడ్ ద రివ్యూ అండ్ యూ నో, అరే బాబు ఇక్కడ హై ఫీల్ అవ్వాలి, ఎస్ ఐఎమ్ ఫీలింగ్ హై, అరే బాబు ఇక్కడ ప్రిడిక్టబుల్ ఉంది. నీకెలా తెలుసు? అది నీకు ప్రిడిక్టబుల్ ఏమో, నువ్వు ఐన్స్టైన్ ఏమో, నేను కాదు. నాకు ప్రిడిక్టబుల్ కాదు, ఐఎమ్ లవింగ్ ఇట్. నీకో సినిమాలో హై వచ్చిందేమో, నాకు రాలేదు. ఐఎమ్ నాట్ సో ఎక్సైటింగ్ యాజ్ యూ. హౌ డు యూ నో? సో రుద్దొద్దు. ఐ నో ఇట్స్ ఆల్ గోయింగ్ అ వెరీ సీరియస్ ట్రాక్, కానీ నేను చెప్పుకోపోయేది ఏంటంటే, సినిమాని సినిమాలా చూద్దాం. లెట్స్ నాట్ డూ పోస్ట్ మార్టం. ఇట్స్ నాట్ ఎ డెడ్ బాడీ టు డూ అ పోస్ట్ మార్టం. You need to watch a movie based on your judgment, not on a reviewer's judgment. దీన్ని చాలా సినిమాటిక్గా చెప్పాలి అంటే, బొమ్మరిలో సిద్ధార్థ్ అన్నట్టు, నేనేదో సినిమా చూడడానికి వెళ్తాను, కానీ నేను మంచి సినిమానే చూడాలని మీరు అనుకుంటారు. కాబట్టి రే ఇలా ఉండాలరా సీన్, అరే ఇక్కడ ఎంజాయ్ చేయాలరా, రే ఇక్కడ బాధపడాలరా, అరే ఇక్కడ ల్యాగ్ ఉందిరా, డిప్రెస్డ్గా ఉండరా అని మీరే డిసైడ్ అయితే నేనెందుకు బాబు సినిమాకి వెళ్ళడం? ఏం చేయమంటారు నన్ను? ఓకే, సినిమా బాగాలేదు, మీరు తేల్చేశారు, నేను ఇంట్లో కూర్చున్నా, మండే టు ఫ్రైడే ఐ హ్యావ్ ఆఫీస్, 16 hours లాగింగ్. ఏం చేయమంటారు నన్ను? యూ వాంట్ మీ టు గో ఫర్ అన్ ఇంటర్నేషనల్ హాలిడే? యూ వాంట్ మీ టు టేక్ అ స్టెకేషన్ ఇన్ అ 5-star? లేదమ్మా, మనకు అంత సీన్ లేదు. మెజారిటీ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్ కదా సీన్ లేదు. ద ఓన్లీ ఈజియెస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలాక్సేషన్ ఫర్ అస్ ఇస్ మూవీ. దాన్ని కూడా మీరు చెత్త చేసి చూడొద్దు అని చెప్పేస్తే మేమేం చేయాలి? మీ రివ్యూస్ చూస్తూ కూర్చోాలా వీకెండ్? గివ్ us an ఆల్టర్నేటివ్ అంటున్నా నేను. ఎనీవే, నేను మాట్లాడుతాను ఎలా ఉంటుంది. కానీ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎనీ మూవీ బ్యాక్గ్రౌండ్. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు తెలుస్తుంది. ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎనీ మూవీ బ్యాక్గ్రౌండ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఫ్యామిలీ who has invested money and gone lost. But I am a kid who has grown watching movies. అరే మేము సూపర్ హిట్ సినిమాలు చూసాము, అటర్ ఫ్లాప్ సినిమాలు చూసాము. మమ్మల్ని ఎవ్వడు ఇది చూడు అది చూడొద్దు అని చెప్పలేదు. వీ వాచ్డ్ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్. సో యూ డు నాట్ పుట్ అ సీడ్ ఇన్ మై మైండ్, నేనేం చూడాలి ఏం చూడొద్దు, ఎందుకు చూడాలి ఎందుకు చూడొద్దు. నేనమ్మ పక్కన పెట్టేద్దాం. అన్నీ బాగుండి సినిమా బాగుండి నువ్వు చెప్పి సినిమా బాగుందని నేను వెళ్ళినా కూడా నేను ఎక్సైట్ అవ్వలేకపోతున్నాను. ఎందుకు ఎక్సైట్ అవ్వలేకపోతున్నాను?
బికాజ్ నువ్వు చెప్పేస్తున్నావు కదా ఈ సీను. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది, ఓకే. నేను మిడిల్ క్లాస్ మ్యాన్ బాబు. నేను సినిమాని నా టైము, నా ఫ్యామిలీ అవైలబిలిటీ, టికెట్ రేట్స్ అన్నీ చూసి ప్లాన్ చేసుకొని పోవాలి సినిమాకి. కానీ ఆర్ యూ గివింగ్ మీ దట్ లగ్జరీ టు డూ ఇట్? ఎలా అని అడగొచ్చు. ఎలా అంటే ఇప్పుడు సినిమా మన దీనికి ఫ్రైడే కూడా థర్స్డేకే వచ్చేస్తుంది. థర్స్డేకి నీకు ఇది ఇన్కమ్ కాబట్టి నువ్వు వెళ్ళి సినిమా చూసి రివ్యూ పోస్ట్ చేస్తావు. 2 అవర్స్లో రివ్యూ పోస్ట్ చేస్తావు. ఏంట్రా వీడు మరి టూ మచ్ మాట్లాడుతున్నాడు, సినిమానే 3.5 అవర్స్ ఇదే 2 అవర్స్ రివ్యూ ఎలా పోస్ట్ చేస్తున్నాడు అని నువ్వు అడగొచ్చు. కానీ మన వాళ్ళు ఎంథ్యూసాస్టిక్స్ కాబట్టి సినిమా పోతుండగానే సీన్ బై సీన్ రివ్యూ చేసేటోడు ఒకడు, ఇంటర్వెల్లో పాప్కార్న్ కూల్ డ్రింక్ కొనలేని కొడుకు ఫస్ట్ హాఫ్ రివ్యూ అని ఒకడు, సెకండ్ హాఫ్ ఫైనల్ రిపోర్ట్ అని ఇంకోడు, స్క్రీన్ షాట్లు, బైట్లు, ఎంట్రీ సీన్లు అన్నీ మీరే పెట్టేస్తే నేను థియేటర్కి వెళ్ళి ఏం చూడాలి, ఎందుకు చూడాలి? థింక్ అబౌట్ ఇట్.